జగన్ గారి ప్రభుత్వంలో మీ సొంత ఇంటి కల నెరవేరిందా? నెరవేరింది. మాకు సొంత ఇల్లు నెరవేరింది. మాకు బిల్లు అని బండి. ప్రతి పేదవాడికి ఇల్లు, ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాము. ఈ ఇల్లు ఇచ్చేది కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాదిరి జన్మభూమి కమిటీల ద్వారా ఇవ్వమని చెప్పండి. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ప్రతి పేదవాడికి ఇస్తాము అని చెప్పండి. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు డాక్టర్. ప్రస్తుతం మనం ఉన్నాము నెల్లూరు జిల్లాలోని భగత్ సింగ్ కాలనీలో. ఇక్కడ ఈ కాలనీలో ఎంతో మంది నిరుపేదలు ఉంటారు. నిరుపేదలకి వాళ్ళు సొంతంటి కళ అంటే అది ఒక కళలాగే మిగిలిపోతుంది. కానీ అలాంటి కళని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారా లేదా అనేది ఇక్కడ ఈ కాలనీలో ఉన్న ప్రజల్ని అడిగి మనం తెలుసుకున్నాం. జగన్ గారి ప్రభుత్వంలో మీ సొంత ఇంటి కల నెరవేరిందా? నెరవేరింది. మాకు సొంత ఇల్లు నెరవేరింది. మాకు బిల్లు అని బండి. 40 ఏళ్ళు కానించి ఇల్లే లేదు మాకు. బాడే గట్టి కట్టి 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 లాస్ట్గా అమానుభావుడు పుణ్యాన మాకు ఆ ఇల్లు వచ్చింది. టీడీపీ వాళ్ళు మాకు కూడా ఒకటే అండి, ఈసారి మేము ఇల్లు ఇస్తాం. టీడీపీ మాటలు నమ్మబెళ్ళ వేస్ట్ అయ్యి నేను రేషన్ కార్డు లేకుండా ఉంటే 3 సంవత్సరాలు సేదర్ కృష్ణారెడ్డిలో ఉన్నప్పుడు చేపల మార్కెట్ కాడ మీటింగ్ పెడితే తీసి కుప్పతొట్లు దిగారు. ఇప్పుడు నాకు ఇంటికి వచ్చేసింది నేరుగా. అది చాలదా? టీడీపీ ప్రభుత్వంలో రాలా? అస్సలు లేదు. పెట్టి అర్జీలన్నీ పెట్టి అటు దిగారు. చంద్రబాబు నాయుడు కొడుకు బాత్రూమ్ అంతా అనేళ్ళు ఆ లేని వాళ్ళకి అదే గాలు. సెంటు స్థలంలో ఇల్లు కట్టడానికి ఏముంది అని టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. సెంటు స్థలంలో సరిపోయిందా మీకు? ఇబ్బంది ఏముంది? లేకపోవడం కంటే కనీసం ఉండడానికి ఇల్లు అయినా ఉంది కదా, అది చాలు కదా. గత ప్రభుత్వం అక్కడో ఇక్కడో మొక్కుబడిగా కొన్ని ఇల్లులు కట్టడం చూసాం. ఇప్పుడు మనం కడుపుతున్నది అలాంటి ఇల్లు కాదు. ఇప్పుడు ఏకంగా మనం కడతా ఉన్నది ఊళ్ళు కడతా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నాం మీ అందరితో. అన్న, ఎలా అనిపిస్తుంది టోటల్ గా మరి జగన్ గారి ప్రభుత్వంలో? మాకైతే బాగానే ఉందండి. ఇంతకుముందు మామూలుగా బాడీ గంటలు ఉండేవాళ్ళమి. ఇప్పుడు స్థలం ఇచ్చారు 6 అంకణాలు, దాంట్లో ఇల్లు కట్టుకున్నాము. ఉన్న దాంట్లో మేము అడ్జస్ట్ చేసుకొని ఉంటున్నాము. బాగానే ఉందండి మాకందరు. వాహన మిత్ర పడుతుందా నీకు? వాహన మిత్ర పడుతుంది. ఎంత పడుతుంది? 10,000 పడుతుంది. వాహన మిత్ర పడుతుంది. ఇంటికి బిల్లులు పడిపోయినాయి. అంతా బాగుంది. ఆయన పుణ్యం ఇది కట్టుకోవటం కూడా. మరి ఈసారి ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నాం? ఇదే వైసీపీ. జగన్ గారు బాగా చేస్తున్నారు. జగన్ గారు బ్రహ్మాండంగా. ఇంటికి వస్తుంటే మనకి ఇంకేముంది. ఇప్పుడు మా నాయనకి బాగా లేకుంటే కలిగిరి మా నాయన ఉండేది, బాగా లేకుంటే నారాయణ హాస్పిటల్లో ఉంటే వారంటీ అక్కడి నుంచి వచ్చి డబ్బులు ఇచ్చిపోయాడు పింఛను. అక్కడి నుంచి కలిగిరి ఛార్జీ పెట్టుకొని వచ్చి ఇచ్చిపోతే ఒక 100 ఇవ్వైనా తీసుకోవాలి. అంటే రేపు వెళ్ళాడు చనిపోతాడు ఇంకా ఆయన. అక్కడికి వచ్చి ఇచ్చాడు, హాస్పిటల్కి వచ్చి ఇచ్చాడు. ఎవడు ఇచ్చేది అని మాత్రం. మరి సెంటు స్థలం ఏం సరిపోదు అంటున్నారు. అదే చాలు ఉన్న వాళ్ళకి. ఆ సెంటు స్థలం కూడా లేకుంటే ఇంకేం చేస్తాం? మనం కొని కట్టాలంటే ఆడగట్టగలము. అది ఉన్నది వాళ్ళు మనకు. అదే ఇప్పుడు ఒక నెలకు వచ్చి 5,000 10,000 బాడుగులు కట్టుకొని అక్కడ ఉండే బదులు అది చాలు మనకుండే అక్కడికి. బ్రహ్మాండం ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఈయన గెలవాలి, ఆయన గెలిచాలి, ఇవన్నీ బాగుపడతాయి. పేదవాళ్ళకంతా శుద్ధంగా ఉండేది ఆయనే. వాళ్ళకు ఉన్నోళ్ళకు చేసుకోవడమే అది. మరి ఎవరు కావాలనుకుంటున్నారు సీఎం? జగనే కావాలా. జగన్ గారి ప్రభుత్వంలో మీ సొంత ఇంటి కల నెరవేరిందా? నెరవేరిందండి. ఇంకా ఏమనిపిస్తుంది జగన్ గారి ప్రభుత్వం? బాగుందా బాలేదా? చాలా బాగుంది. అంతకుముందంతా బడుగుల్లో నేను 15 సంవత్సరాల నుంచి బడుగులు ఉన్నాను. బడుగులు కట్టుకోలేక మనం చూస్తే ఆటో డ్రైవర్ అండి మేము. తర్వాత ఇంట్లో గడవడం కానీ, ఇంటి బడుగు కట్టడం కానీ, కరెంట్ బిల్ అయితే కానీ, ఇవన్నీ నేను ఒక 15 సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డాను. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న తరపు నేను దేవుడు ఇచ్చిన ఒక వరం లాగా నేను భావిస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది.
ఇల్లు వచ్చింది, స్థలం ఇచ్చారు, 1,80,000 డబ్బులు ఇచ్చారు, లోన్ ఇచ్చారు మాకు. సొంతంగా కట్టుకున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. మరి టీడీపీ ప్రభుత్వంలో ఇవన్నీ వచ్చినాయా? లేదండి, లేదు. మరి ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం బాగుందా బాగాలేదా? చాలా బాగుంది ఈ ప్రభుత్వం. అంటే ప్రభుత్వం అంటే పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి చాలా ఆసరాగా నిలబడింది. అంటే ఇంటి రెంట్ కట్టుకోలేక చాలామంది పేదవాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల మందికి స్థలాలు వచ్చాయి. అలాగే 1,80,000 లోన్లు ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా మంచి పని చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్స్. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటానండి. ఎందుకంటే నేను 16 సంవత్సరాల నుంచి నేను బాడుగు ఇంట్లో ఉన్నాను, చాలా అవస్థలు పడ్డాను. ఈ ప్రభుత్వం అన్న వచ్చిన తర్వాత, నేను ఇక్కడ స్థలం ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టుకుని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎలా అనిపించింది ఇంకా జగన్ గారి ప్రభుత్వం మీకు? చాలా బాగుందండి. మేము చాలా సంవత్సరాల నుంచి సొంతలు కట్టుకోవాలని అనుకుంటున్నాం, కానీ మాకు కుదరలేదు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చాక మాకు అప్లికేషన్ పెట్టుకోగానే స్థలం వచ్చింది, రాగానే మేము కట్టుకున్నాము. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కట్టుకోలేకపోయాము, ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో మాకు రాబట్టి మేము కట్టుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే చాలా మందికి రావాలని కూడా కోరుకుంటున్నాము. జగనన్న గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము సొంత ఇల్లు కావాలి అనేసి, రెంట్ కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం రాబట్టి మేము ఇల్లు కట్టుకొని ఇప్పుడు హ్యాపీగా రెంట్ లేకుండా మా పిల్లల్ని చదివించుకుంటూ చాలా బాగున్నామండి. జగనన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఈ జగనన్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా మాకు ఏదో ఒక పథకం, ప్రతి పథకం మాకు అందుతుంది. అప్పుడు మేము అప్లై చేసాం, కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అప్లై చేసా కానీ అపార్ట్మెంట్స్లో అయితే రాలేదు. ఈ ప్రభుత్వంలో అనిల్ యాదవ్ గారు మాకు చాలా మంచి చేశారు. అది తీసేస్తున్నామని చెప్పగానే అప్లై చేయగానే మాకు ఈ సొంత ఇంటికాళ్ళకి స్థలం ఇచ్చారు. అలా లోన్ కూడా అప్లై అయింది, బాగా అన్నీ పడిపోయాయి లోన్లు కూడా. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. 3 years నుంచి ఉంటున్నాం, కానీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కానీ అన్నీ బాగున్నాయి. ఇక్కడ సౌకర్యం, వాటర్ సౌకర్యం బాగుంది. జగన్ గారికి ఈ ఈ ప్రభుత్వమే, జగనన్న ప్రభుత్వమే మళ్ళీ వచ్చే 2024లో కూడా జగనన్న ప్రభుత్వం గెలుస్తుందని మేము అనుకుంటున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news